జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బ్రాహ్మణులకి హిందువులకి శత్రువుని చేయాలని ట్రై చేశాడు. ట్రై చేస్తే ఇప్పుడు మీరు ఇందాక ఆయన చూశారు కదా, ఎస్సీలను ఉద్ధరించానన్న పోలీస్ ఆఫీసరు ఎస్సీలకి ఎవరికైనా ఒక అవకాశం వస్తే, చట్టసభలకు వెళ్ళే అవకాశం వస్తే చులకనగా మాట్లాడి వెకిలిగా నవ్వుతున్నాడు. వెకిలిగా అలాంటి ఎప్పుడు ఎక్కువ బాధ అనిపిస్తుంది నాకు మనసుకి. నాకు చాలా గట్టికొచ్చేస్తే మాటలు మామూలుగా నేను ఎక్కడ మాట వాడినాం, కానీ ఈ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ నన్ను కొంచెం కట్టుబడేస్తుందండి. చాలా విషయాలు తగ్గించుకుని మాట్లాడుతున్నాను నేను. అయ్యా, ఈయన ఒక బ్రాహ్మణుడు, ఒక పంతులు గారు, ఆయన నా గురించి ఒక వీడియో మాట్లాడాడు. నిజానికి ఇలాంటి వీడియో ఆ పివి సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఇంకో తుమ్మనేలు గారిలో అలాంటి అన్నలు మాట్లాడాలి యాక్చువల్గా. కానీ వారు నన్ను వెనక్కి లాగేయాలని ప్రయత్నిస్తుంటే పెద్దలు, నా వెనకతలు ఉన్న వాళ్ళందరూ ఈరోజు నా బలం నన్ను ముందుకు తీసుకెళ్లేది 100% నా దళితులు నాకు అండగా ఉన్నారు. నేను పోరాడిన క్రైస్తవుల తరపున, ముస్లింల తరపున పోరాడిన విధానం చూసి వారంతా నాకు అండగా ఉన్నారు. నేను ఇంతకుముందు కాపుల తరపున రంగా గారిని నేను అభిమానించే విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే విధానం, కాపులందరూ ఈరోజు నాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఇక బీసీలు అయితే చెప్పక్కర్లే, అన్నా ఉండాలన్నా నీలాంటోడని బీసీలో ఉన్న ఒక్కొక్క కుర్రోడు ఒక్కొక్క నిప్పు కణంలో మాట్లాడుతున్నారు. ఈ చౌదరి సంగతి చెప్పక్కర్లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మా రఘురామరాజు గారు ఉన్నారు, అన్ని కులాల్లోనూ రాజేష్ మాసాన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఈయన ఎవరో నాకు తెలియదు, నిజంగా ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఆయన ఒక వీడియో మాట్లాడాడండి నిన్న, బ్రాహ్మణులకి రాజేష్ వ్యతిరేకం అంటున్నారని ఈయన వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు దాకా ఈయన ఎవరో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నా ప్రాణ స్నేహితుడు అనిపిస్తుంది నాకు. గతంలో నాకు ఎప్పుడు బ్రాహ్మణ్స్ ఎవరో నాకు ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల వాళ్ళని నేను అపార్థం చేసుకున్నమాట వాస్తవమే. నేను చరిత్రలో జరిగినప్పుడు అప్పుడు బ్రాహ్మణులు ఎలా చేశారట, మిమ్మల్ని ఊరి చివరి పెట్టారట, మిమ్మల్ని ముట్టుకునే వాళ్ళు కదా, ఇవన్నీ విన్నాక బాబోయ్ చాలా డేంజరస్ అనుకున్నాను. అలాగే పోరాడాను కూడా. కానీ వాస్తవాలు తెలుసుకున్నాక కొద్దిమంది బ్రాహ్మణుల్ని వారి విధానాన్ని గమనించిన తర్వాత అబ్బాయి ఇప్పుడు అలా లేరు, ఇప్పుడు అంతా మారింది, అందరూ మారాం, ఇప్పుడు మనం అంత తీవ్రత అంత శత్రుత్వం చూపించకూడదని నేను మారాను. ఈయన మాటలు ఒకసారి మీరు వినండి. అయ్యా నమస్కారం, నా పేరు సాయికిరణ్ శర్మ, మాది తెనాలి. గత 2 రోజులుగా రాజేష్ మహాసేన అనే వ్యక్తి మీద హిందూ సమాజం, బ్రాహ్మణ సమాజం మూకుమ్మడిగా దాడి చేయడం జరుగుతూ ఉంది, గమనిస్తూనే ఉన్నాం మనం కూడా. అయితే రాజేష్ మహాసేన గారు గతంలో చాలా విషయాల మీద తప్పుగా మాట్లాడిన విషయం మనకు తెలిసింది. కానీ తన తప్పును తను తెలుసుకొని క్షమాపణ కోరాడు. క్షమాపణ కోరటం అంటే ఏంటంటే తన తప్పును అంగీకరించడమే కదా. మరి అలాంటి వ్యక్తి పైన ఎందుకు అందరూ ఒక్కసారిగా దాడి చేస్తున్నారు అనేది అర్థం కావటం లేదు. ఒక సామాన్యుడు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. రాజకీయంగా ఎదగాలనుకుంటున్నప్పుడు గతంలో తీసుకొచ్చిన మాటలు ఇప్పుడు చెప్పి తను ఇట్లా మాట్లాడాడు, తను అట్లా మాట్లాడాడు. ఎందుకంటే ఎవరు మానవుడు అన్నాక అసలు తప్పు చేయని వాడి విధంగా మాట్లాడుతున్నారో మీరు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా తప్పు చేయకుండా ఉన్నారా? మీరు ఏమైనా సత్యహరిశ్చంద్రులా ఏంటి? సామాన్యుడు రాజకీయంగా ఎదగడం తప్పేముందండి. యువత రాజకీయాల్లోకి రావాలంటారు, సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటారు. తెలంగాణలో ఏమో బరలెక్కనేమో మీరేమో చక్కగా ఆ ప్రజలేమో చక్క నెత్తి మీద పెట్టుకొని పూజించారే ఆ ఎన్నికల సమయంలో. అలాంటిది ఒక రాజేష్ మహాసేన తను రాజకీయంగా ఎదగాలని ముందడుగు వేస్తుంటే వెనకడుగు వేయాలని చాలా మంది తన మీద దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం అండి. తను గతంలో మాట్లాడాడండి చాలా విషయాల మీద. హిందువుల గుళ్ళపై దాడులు జరుగుతుందో మాట్లాడాడు, శ్రీరాముని విగ్రహం తల విషయంలో కూడా మాట్లాడాడు, రథం కాలిపోయినప్పుడు మాట్లాడాడు, ముస్లిం సోదరులకి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడాడు. ఒక దళితులనే కాదండి, ప్రతి వర్గానికి తను మాట్లాడుతూనే వచ్చాడు. తను మాట్లాడిన దానికి కేసుల్లో ఇరికించి కోర్టులకు వెళ్ళి వస్తా ఉన్నాడు. తనేం తప్పు చేయలేదు, తను చేసిన తప్పు. అన్ని కులాల తరపున నేను మాట్లాడడం, హిందూ గుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు కూడా నేను మాట్లాడడం, ముస్లింల తరపున, క్రైస్తవుల తరపున, దళిత అందరి తరపున మాట్లాడటం ఆయన విన్నాడు, ఆయన గుర్తుపెట్టుకున్నాడు. అరే రాజేష్ ఒకవేళ అప్పట్లో ఇలా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, ఇప్పుడు ఆయన పరివర్తన చెందాడు, అందరి కోసం ఆయన మాట్లాడుతున్నాడు అంటే అది ఒక రకంగా అచీవ్మెంట్లో కనిపిస్తుంది నాకు. అరే నేను మాట్లాడింది, నేను పోరాడింది, నేనేమి ఎవరికి ప్రమోట్ చేసుకోలే. నేను ఈ కులం తరపున పోరాడుతున్నాను, ఆ కులం తరపున వాళ్ళని ఉద్ధరిస్తానని ఎప్పుడు చెప్పలేదు. దళితులకి మాకు అన్యాయం జరుగుతుంది, వారికి మేము ఖచ్చితంగా మేము అండగా ఉండి తీరాల్సిందే అని చెప్పి మాట్లాడేవాడిని తప్ప ఇతర కులాల తరపున మాట్లాడినప్పుడు ఏ రోజు నేను దాన్ని ప్రమోట్ చేసుకోలే. కానీ ఈయన అన్నీ గమనించారు శర్మ గారు, అన్నీ గమనించి అని చెప్పే విధానం చదువు అవి వింటామంటే అది ఆనందమా లేకపోతే ఆనంద బాష్పాలో తెలియదు కానండి, ఓ ఫీల్ అయితే ఉంది. బా ఏం ఫీల్ రా ఇది అనిపిస్తుంది. ఒక్కటే ప్రశ్నించడం, ఆ ప్రశ్నించడం మూలన తను ఇప్పుడు మళ్ళీ కోర్టులకు వెళ్ళటం రావడం, వాటి మీద పోరాటం చేస్తా ఉన్నాడు. సామాన్యుడు అండి తను కూడా. మీ నియోజకవర్గానికి గొప్ప పేరు తీసుకురాగల వ్యక్తి మా రాజేష్ మహాసేన కూడా అండి. ఒక సామాన్యుడు మీరు ఎన్నుకుంటే
మీ నియోజకవర్గం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు, ఒక సామాన్యుని గెలిపించిన ప్రజలు అని చెప్పి. కుక్క 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 అని మాట్లాడుతున్నారే, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదండి. కుక్క అంటున్నారు కదా, ఏనాడైనా రోడ్డు మీద ఒకరికి యాక్సిడెంట్ అయితే సహాయం చేశారా స్వామి మీరు? మనకి ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతారు. అలాంటిది మీరు కుక్క అంటున్నారు. ఒక సమస్య తన దగ్గరికి వస్తే పరిష్కారం అయ్యేంత వరకు నిద్రపోకుండా వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పే రాజేష్ మహాసేన లాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఒక బ్రాహ్మణుడిగా చెప్తున్నానండి, ఒక హితం కోరుకునే వాళ్ళు బ్రాహ్మణులు అంటారు. అలాంటిది తనను గెలిపిస్తే మీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆ సమస్యపై పోరాటం చేయగలిగే ఏకైక వ్యక్తి మీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాజేష్ మహాసేన. తన మీద దయించి క్షమించండి. సినిమాలో హీరోలు ఫస్ట్ హాఫ్ లో దారుణంగా ఉన్నాడు, రెండో హాఫ్ లో మారాడు, ఆ హీరో చాలా గొప్పగా నటించాడు అని మీరే గొప్పలు చెప్పుకుంటారు కదా. తన మొదటి భాగంలో తను మీకు శత్రువుగా కనపడి ఉండొచ్చు, కానీ రెండో భాగంలో చూడండి, ఒక హీరోగా చూడండి, బాగుంటుంది. మీ నియోజకవర్గానికి మేలు చేసే వ్యక్తి. ధన్యవాదాలండి, అర్థం చేసుకోండి. అసలు ఆయన ఎదురుగా ఉంటే నేను పాటేసుకుంది హత్తుకుందనేమో అండి. నాకు అంత అనిపించింది, ఫీల్ అనిపించింది. నిజంగానే నేను బ్రాహ్మణుల్ని అంటే ఫ్రెండ్స్ లేకపోతే ఎవరైనా మనకు శత్రువులే. ఎందుకు ఎగ్జాంపుల్, మీకు ఎవరికన్నా ఎస్సీలో ఫ్రెండ్స్ లేరనుకోండి, దూరం నుంచి చూసి ఒక పలానా ఆయన ఇలా కన్నాడు, పలానా ఇలా, మొత్తం అందరి మీద అదే ఫీల్ పెట్టేసుకుంటారు. కానీ ఒక్కసారి అది ఆ స్నేహం అనేది కుదిరితే చాలామంది అంటూ ఉంటారు, నా ఫ్రెండ్స్ ఎస్సీలో ఉన్నారు, కాపులో ఉన్నారు, కమ్మలు ఉన్నారు, అందరూ నాతో బాగుంటారు అనిపిస్తుంది అంటారు. ఆ మాట ఎప్పుడు ఆ స్నేహం అనేది ఏర్పడిన తర్వాత, ఇలాంటి వ్యక్తులను చూసిన తర్వాత ఈయన ఒక్కరికే కాదండి, ఆ వర్గానికి విలువ పెరుగుతుంది. ఈరోజు ఓకే, నేను తప్పుగానే మాట్లాడాను, దానికి నేను అపాలజీ అడిగాను, దాన్ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా నా తరపున వకాల్తా తీసుకుని ఆ వర్గాలకి చెప్తూ, ఆ వర్గాలతో పాటు మొత్తం సమాజానికి, పీ గన్నవరం ప్రజలకు కూడా చెప్తున్నాడు ఆయన. నన్ను ఎవరో విమర్శించారు, ఆ గన్నవరం నియోజకవర్గంలో కుక్క అనేదో అన్నారు. ఆయనకు కూడా చెప్తున్నాను, నువ్వు ఎవరికన్నా ఒక్కడికైనా సాయం చేసావా? రాజేష్ మహాసేన ఎంతోమందికి సాయం చేసి అతను కోట్లకు తిరుగుతున్నాడు అని. ఇప్పుడు కదండి మనకి ఆ విలువ తెలిసేది, మనుషుల విలువ. కులం మతం ఏముందండి, మంచి చెడే ఉంది ఇక్కడ. ఆ మంచి చెడుని నమ్మినోడు ఎవడైనా సరే ఖచ్చితంగా ఆడే అసలైన మనిషిని అని అడిగితే. ఇంకొక ప్రచారం కూడా అక్కడ జరుగుతుంది, ఇది పీగానవరంలో. రాజేష్ మహాసేన కాపుల అమ్మాయిని లేపురమ్మని అన్నట్టు అని ప్రచారం చేస్తున్నారటండి. అయితే మరి అక్కడ కాపులు ఎక్కువ, అందుకని కాపుల్లో రాజేష్ని బ్యాట్ చేయాలి. ఎవరు చేస్తున్నారు ఇదంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అందరికీ తెలిసిన విషయం అది. అయితే నాకు ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. తమ్ముడు ఫోన్ చేసి, అన్న ఇలా చెప్పారు మాతోటి, ఆయన కాపు కులానికి చెందిన యంగ్స్టర్ యువకుడు నాకు ఫోన్ చేసి ఇలాగ అడిగారన్న, నాకు ఇలా చెప్తున్నారు, మీ అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకోమని రాజేష్ ఎంకరేజ్ చేస్తున్నాడు, అలాంటి వాడిని మీరు అలాగా సపోర్ట్ చేస్తారా అని అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పానన్నా, ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఒక క్యాండిడేట్ని పెట్టింది, ఆయన పేరు వేణుగోపాల్ గారు, ఆయన భార్య గారు మా వదినమ్మ, ఆవిడ నేనేమంటలేదండి. అయితే ఆయన భార్య గారు ఒక కాపు కులస్తురాలట. అప్పుడు యువకుడు అడిగాడట, చేసుకోమంటేనే, పెళ్లి చేసుకుంటే రక్షణ కల్పిస్తానంటేనే తప్పు అయితే, మరి ఇక్కడ వైసీపీ పార్టీ ఏకంగా పెళ్లి చేసుకున్నవాడికి ఇచ్చింది కదా, మరి ఇది తప్పు కదా అని అడిగాడట. కుర్రోళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నారో. ఇవాళ రేపు కుర్రోళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు. మరి ఒకవేళ మాట అన్నాడని అతను మేము వ్యతిరేకించాల్సి వస్తే, మరి ఏకంగా ఇక్కడ పెళ్లి చేసుకుని ఉన్నాడు కదా, మరి ఇతను మేమేం చేయాలా? మాట కన్నా పనే ఎక్కువ కదా అని అడిగారట. అయితే వైసీపీ అది ఏదో నన్ను బుట్టలేసేద్దామని, నన్ను గోతులు కప్పెడదామని ట్రై చేస్తుంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మీ గొయ్యి మీరే తవ్వేసుకుంటున్నారు. రాజేష్ మహాసేన అనే ఒక సామాన్యుడి మీద మీరు ఏ గొయ్యి తీసినా గోతులు మీరే కప్పడిపోతారు. అది మీరు కాస్త మీరు ఆలోచించాలి అయ్యా. ఇప్పుడు రాజేష్ మహాసేన అనే వ్యక్తి వాళ్ళు నిజంగా అసెంబ్లీకి వెళ్తే, దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి వెళ్తే, నేను ఎక్కువగా ఆలోచించేది, ఎక్కువగా పోరాడేది అణగారిన వర్గాల కోసమే. నేనేం త్రిపుల్ గారి కోసం పోరాడను, అలాగని ఈ శర్మ గారి కోసం పోరాడను అంటే మొత్తం పోరాడను కాదు, కానీ మెజారిటీ శాతం ఈ వర్గాల తరపున కదా మాట్లాడతాను. అయినా వీళ్ళిద్దరు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళిద్దరు లాంటి వాళ్ళు ఎంతోమంది, నిన్న ముస్లింలు సందాని గారు ఎక్కడ నెల్లూరు నుంచి, ఖలీల్ సయ్యద్ గారు కడప నుంచి, ముస్లిం లీడర్లు ఏమంటే ఇంకా చాలామంది, ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేనని కంగారు వచ్చేది నాకు. ఎంతమంది, ఎన్ని ఛానల్స్ నుంచి, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎన్ని ఫేస్బుక్ పోస్టులు, వందలాది మంది, అన్ని కులాలు, అన్ని మతాల నుంచి అంతమంది నాలాంటి వాడికి ఒక్కడు సపోర్ట్ చేస్తున్నారంటే, నాలాంటి వాడికి మద్దతుగా నిలబడుతున్నారంటే, ఈ సమాజంలో కులాన్ని బట్టో మతాన్ని బట్టో మంచి చెడు అనేది ఉండదంటానికి ఇంతకన్నా నిదర్శనం లేదండి.